చూస్తున్నారు కదండి, ఎవరెవరు నలుగురు 1 2 3 ఇంకోరేం రాలేదా? పోరాడు త్రినాథ్ బాబు గారి సెలెక్టెడ్. ఇంకొక 2 తీస్తాను, రిజర్వ్ గా పెట్టాను. అదే కదా 3 తీయగల అంతే సార్. R1 కేసు అది ఒకటో చేయకపోతే ఒకటి రిజర్వ్ 1 ఒకటి R1 రిజర్వ్ 2 4 R2 4 కన్ఫర్మేషన్ లిస్ట్ లో సంతకం పెట్టాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా గజెట్ సీరియల్ నెంబర్ 34 34 రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి వారు కేటాయించడం జరిగింది. 10 జి వెంకటదుర్గా ప్రసాద్ గారి ఈయన సెలెక్ట్ డ్రా చేయడం జరుగుతుంది. టోకెన్ నెంబర్ 2 మరీది వెంకటరావు గారు, ఈయన సెలెక్టెడ్. టోకెన్ నెంబర్ 10 R1 ధనకృష్ణ గారు. టోకెన్ నెంబర్ 6 వేమలకొండ యశ్వంత్ గారు, ఈయన ఆర్ట్. ముగ్గురు కూడా లిస్టులో సంతకాలు పెట్టాల్సింది. నెక్స్ట్ ఇప్పుడు పాలసీ ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో 140 బార్స్కు గాను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి వచ్చిన అప్లికేషన్స్కు లాటరీ తీయడం జరిగింది. ఇంట్లో 140 బార్కి దాదాపుగా 72 బార్కి రెస్పాన్స్ ఉంది. దాంట్లో 62 బార్స్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అప్లికేషన్స్, అలాగే 10 ఏదైతే రిజర్వ్డ్ ఉన్నాయో అక్కడ అయితే మరి 4 కన్నా 10, 15, 13 వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. టోటల్ ఈరోజు 72 బార్స్ లైసెన్స్ని ఫైనల్ చేయడం జరిగింది. ఇంకొక 68 పెండింగ్ ఉన్నాయి, అక్కడ రెస్పాన్స్ లేదు, లేదా రూల్ ప్రకారంగా మినిమం 4 అప్లికేషన్ రావాల్సి ఉంది. అంతకన్నా తక్కువ వచ్చిన 68 పెండింగ్ బార్స్కి మళ్ళీ రీనోటిఫై చేయడం జరుగుతుంది. ఈ 72కి ఏదైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ యాజ్ పర్ ది ఎక్సైజ్ పాలసీ ప్రకారంగా జిల్లాలో వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది పారదర్శకంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ నేనే లాటరీ తీసి ఎవరికైతే కాంపిటీషన్ ఉందో అక్కడ వాళ్ళ సమక్షంలోనే అండర్ ది వీడియో కెమెరా చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇంత ట్రాన్స్పరెంట్గా ఎక్సైజ్ పాలసీ ఉంది కాబట్టి ఎవరైతే ఇంకా ఈ వేకెన్సీ ఉన్నాయో ఇంకా 68 అక్కడికి కూడా ఆసక్తి కలిగిన బిజినెస్ పీపుల్ అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి దానికి పార్టిసిపేట్ చేసి ఈ పాలసీలో భాగస్వామ్యం కావచ్చని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.